అందరికీ నమస్తే అన్న. కోడి ఆరోగ్యం అనేది దాని రెట్ట మీద ఆధారపడి ఉంటుంది. చాలామందికి తెలీదు దాని ఆరోగ్యం చూడాలంటే దాని రెట్టనే గమనించాలని. ముఖ్యంగా దాని రెట్టలు వైట్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇంకోటి కామన్ కలర్ అన్న. ఇప్పుడు ఈ వైట్ వచ్చేసి విసర్జన అయిందంటే బ్యాక్టీరియా ఉందని అర్థం. ప్యూర్ గ్రీన్ ఉంటే వైరస్ ఉందని అర్థం అన్న. రెడ్ వచ్చిందంటే దానికి ప్రోటోజోవా వ్యాధి ఉందని అర్థం అన్న. ఇక కామన్గా ఉందంటే అంటే వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్ ఉందంటే గట్టిగా ఉందంటే కోడి ఆరోగ్యంగా ఉంది అని. గ్రీన్ అనేది బాగా డేంజర్ అనేది. వైట్ రెడ్ కొంచెం డేంజర్. ఈ కామన్ కలర్ వైట్ అండ్ బ్లాక్ వస్తే ఏం పర్లేదన్న. వైట్ వస్తే మనము యాంటీబయోటిక్స్ ఇస్తే కవర్ అవుతుందన్న. 3 days ఇవ్వాలి. గ్రీన్ వచ్చిందంటే దీనికి విటమిన్స్, పసుపు, వెల్లుల్లి రసం, కలబంద రసం ఇవ్వాలన్న. గ్రీన్ వస్తే కొంచెం కష్టమే అన్న దానికి. ఇంకోటి మనకు గ్రీన్ అండ్ వైట్ ఈ మధ్య ఎక్కువగా వస్తుందన్న. అందరు ఇది అడుగుతున్నారు. గ్రీన్ అండ్ వైట్ వస్తే దీన్ని రాణికే వ్యాధి అంటారన్న. దీనికి మనం టెరామిషన్ 250 mg టాబ్లెట్ తీసుకోవాలి. లేకపోతే యాక్సిటెట్రాసైక్లిన్ 500 mg టాబ్లెట్ తీసుకోవాలి. దీంతోపాటు బి కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకోవాలి. ఈ రెండూ కలిపి మార్నింగ్ టైంలో రోజుకు ఒకసారి 2 రోజులు మాత్రం ఇవ్వాలనేది. టెరామిషన్ 250 mg టాబ్లెట్, యాక్సిటెట్రాసైక్లిన్ 500 mg టాబ్లెట్ ఇది ఇవ్వాలన్న. దీంతో పాటుగా ఒక గంట తర్వాత టెట్రాసైక్లిన్ వాటర్ సాల్యుబుల్ ఇది 1/2 స్పూన్ లీటర్ వాటర్కి 2 days ఇవ్వాలన్న. థ్యాంక్ యూ.